శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి ఈ వార ప్రారంభంలో 2 గ్రహాలు లాభస్థానంలో ఉండడం జరిగింది. ముఖ్యంగా శుక్రుడు ఈ రాశి వారికి పంచమాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల జాతకుడి యొక్క నైపుణ్యానికి అతనిలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే రవి 11వ స్థానంలో ఉచ్చులో ఉండడం వల్ల అధికారంలో ఉన్నటువంటి స్నేహితులు కానీ అధికారంలో ఉన్నటువంటి స్త్రీల వల్ల మీకు సంపూర్ణ సహాయ సహకారాలు అందడం జరుగుతుంది. సంఘంలో గౌరవప్రదంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ మీకు స్నేహితులుగా ఏర్పడే అవకాశం ఉంటుంది, లేదా వాళ్ళతో సంపూర్ణంగా సహకారం పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. అదే విద్యార్థులైతే వాళ్ళకి వాళ్ళ ప్రతిభకు తగిన విధంగా స్కాలర్షిప్ రావడం కానీ వాళ్ళు ఆశించినటువంటి దానిలో సీటు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఒక మంచి అదృష్టకరమైనటువంటి కాంబినేషను. అయితే మరి ప్రస్తుతం శుక్రమౌఢ్యం జరగడం, శుక్రమౌఢ్యం అంటే శుక్రుడు రవికి దగ్గరగా ఉండడం వల్ల ఏంటంటే అది కంబస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీని కారణం వల్ల ఏంటంటే జాతకుడికి ధనం యొక్క రొటేషను తగ్గే అవకాశం ఉంటుంది. ఇది స్త్రీలకి, ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి మరి కొద్దిగా అనారోగ్య సమస్యలు లాంటివి వచ్చే అవకాశం కనబడుతూ ఉంటుంది. సో ఏదైనా మరి ఈ సమయంలో షేర్ మార్కెట్టు, స్పెక్యులేషను, ఆన్లైన్ గేమ్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టకపోవడమే మంచిది. దాంట్లో ఇన్వెస్ట్ చేయకుండా ఉంటేనే మంచిది. మరి దశమ స్థానంలో ముఖ్యంగా ఈ కుజ రాహు గ్రహాలు ఇది ఒక విధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా రంగంలో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో అనూహ్యంగా మీకు మంచి పట్టు ఏర్పడడం వల్ల మరి సహ ఉద్యోగులపైన అధికారులపైన పట్టు సాధించే అవకాశం ఉంది. అంటే గొప్ప సామర్థ్యం ఏర్పడుతూ ఉంటుంది జాతకుడు. ఎటువంటి కష్టపడిన పనైనా ఒక 1000 మందిని కంట్రోల్ చేసే శక్తి అన్న జాతకుడికి ఈ కుజరాహుల కాంబినేషన్ వల్ల రావడం జరుగుతుంటుంది. అయితే జాతకుడిలో ఒక విధమైనటువంటి ఈగో కూడా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా సమర్థవంతంగా తన వృత్తిని నిర్వహించగలుగుతూ ఉంటాడు. ఒక విధంగా దశమ స్థానాధిపతిగా దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు 1000 స్థానంలోకి రావడం, రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు దశమ స్థానంలోకి రావడం వల్ల ఒక విధంగా జాతకుడు వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మరి బుధుడు దశమ స్థానంలోకి రావడం వల్ల జాతకుడు అదనపు ఆదాయం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చేస్తున్నటువంటి వృత్తికి పార్ట్ టైం వృత్తి చేపట్టడం కానీ, వ్యాపారస్తులైతే ఏదైనా ఏజెన్సీ లాంటివి తీసుకొని వాళ్ళ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఇది ఒక విధంగా దశమ స్థానంలో ఈ శత్రుగ్రహాలు ఏర్పడడం వల్ల, బుధ కుజ రాహులు ఏర్పడడం వల్ల వృత్తిలో కొంత అసహనం ఏర్పడడం కానీ, మీకు వృత్తిలో విరోధులు ఏర్పడడం వల్ల విపరీతమైన పోటీ ఏర్పడే సూచనలు కూడా ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ పని మీరు చేసుకుంటూ ఇతరుల విషయాలు పట్టించుకోకుండా ఉండడమే మంచిది. అలాగే మరి శని సాధారణంగా భాగ్యస్థానంలో చాలా కాలం బట్టి ఉన్నప్పటికీ పెద్దగా అది ఈ వార ఫలాల మీద మనం తీసుకోవడం జరగదు. మరి ఈ గురువు 1000 స్థానంలోకి రావడం, ప్రస్తుతం మరి 5వ తారీఖు నుంచే గురుమౌఢ్యం కూడా ఏర్పడడం, అటువంటి గురువు 12వ స్థానంలో ఉండడం వల్ల మరి జాతకుడికి అనుకోకుండా కొంత ఆ ఖర్చులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నది. ఒక విధంగా వ్యాపారస్తులు వ్యాపార వృద్ధికి ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తారు. అయితే ఎక్కువగా అనుకోకుండా ఈ రాశివారు ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి ఉంటుంది. త్వరలో ఏదో కొద్ది రోజుల తర్వాత చేసే ప్రయాణాన్ని కూడా ప్రస్తుతం మరి దానికి టికెట్లు కానీ అలాంటివి తీసుకోవడం వల్ల, అలాగే పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఎక్కువ ఆలోచనలు రావడం వల్ల ఎక్కువగా మరి ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల మీద ఎక్కువ ఆసక్తి కలుగుతూ ఉంటుంది. దాని కొరకు ధనాన్ని కూడా ఎక్కువగా వెచ్చించే అవకాశం కూడా ఉంది. ఒక విధంగా ఇదే సమయంలో మంచి కార్యక్రమాలకు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నానికి కావాల్సినటువంటి ధనాన్ని కూడా సమకూర్చుకునే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఎటు మరి శుభకార్యాలు చేసే అవకాశం లేదు కాబట్టి, పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ అటువంటివి లేవు కాబట్టి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇదే సమయంలో చేసుకోవడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి బట్ ఏదైనా మరి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి ఎక్కువగా జాతకుడికి
వృత్తి సంబంధించిన వ్యవహారాల మీద, ఆదాయానికి సంబంధించిన వ్యవహారాల మీద ఎక్కువగా మరి ఫోర్కాస్ట్ చేయడం జరుగుతుంది. గురువు వ్యయంలో ఉన్నప్పుడు మరి పిల్లల యొక్క చదువు కోసం కానీ, పిల్లల యొక్క ఆరోగ్యం కొరకు కానీ, వాళ్ళకి ఏమైనా గిఫ్ట్స్ లాంటివి కొని వాళ్ళ యొక్క శ్రేయస్సు కొరకు జాతకుడు ఎక్కువగా ధనాన్ని ఇష్టపూర్వకంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. మనం ఈ వారఫలాలు తెలుసుకునే క్రమంలో ఈ వారం ప్రత్యేకత ఏంటంటే, మరి ఈ 5వ తారీఖు నుంచి మనకి గురు మౌఢ్యం ప్రారంభం అవడం జరిగింది. సో కారణం వల్ల శుభగ్రహం అయినటువంటి గురుగ్రహం ఎప్పుడైతే రవికి సమీపంగా వచ్చి గురుమౌఢ్యం చెందడం వల్ల గురువిచ్చే శుభ ఫలితాలు సంపూర్ణంగా మనకి ఇవ్వలేకపోతుంటాడు. సో అలాగే ఈ సమయంలో మనం ఏదైనా వ్యాపారం ప్రారంభించిన, గృహప్రవేశం చేసిన, వివాహాలు లాంటి శుభకార్యాలు చేసిన, అలాగే ముఖ్యంగా విద్యాభ్యాసం లాంటివి, అక్షరాభ్యాసం లాంటివి చేసుకోవడం వల్ల మరి గురువు బలహీనంగా ఉన్నటువంటి సమయంలో మనకి గురువు బలహీనంగా ఉన్నప్పుడు ఆ ఫలితం మనకి సంపూర్ణంగా రాకపోవడం, దాని తర్వాత ఆ కార్యక్రమం సక్రమంగా కంటిన్యూ అవ్వకపోవడం, మధ్యలో ఆగడం. సో ఆ కారణం వల్లే మనకి వివాహం లాంటి శుభకార్యాలు నిషేధించారు. అలాగే జ్యోతిష్ శాస్త్రరీత్యా కూడా గోచార ఫలితాలు ఇచ్చినప్పుడు ఏదైనా ఒక జాతకుడికి ఫలితం బాగుండాలంటే శుభగ్రహాలైనటువంటి గురువు అలాగే శుక్రుడు బలంగా ఉన్నప్పుడు, శుక్రుడు బలంగా ఉండడం వల్ల స్త్రీలకి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటాయి. అదే గురువు బలంగా ఉన్నప్పుడు అబ్బాయిలకి, మగవాళ్ళకి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటాయి. మరి ప్రస్తుతం ఈ గురుమౌఢ్యం, శుక్రమౌఢ్యం ఒకేసారి కలిపి నడవడం వల్ల చాలా వరకు మామూలుగా కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా దానికి మనకి ఆర్థిక పరంగా, ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుభకార్యాలు లాంటివి వాయిదా పడుతుంటాయి కాబట్టి ముఖ్యంగా శుభకార్యాల వరకు వాయిదా వేసుకోండి. అలాగే మనకి ఈ జూన్ 3వ తారీఖు వరకు కూడా ఈ 2 మహోద్యాలు ఉంటాయి కాబట్టి మరి జాతకులు కూడా మనకు ఏమి పనులు అవడం లేదండి, మీరు చెప్పినవి ఏమి జరగడం లేదు అనుకుంటే మాత్రం ఏమీ మనం చేయలేము. ఎందుకంటే శుక్రుడు గురువు బలహీనంగా ఉండడం వల్ల చాలా వరకు ఏ పని తలపెట్టినా కూడా అది ఆర్థికపరమైన ఇబ్బందితో ఆగిపోతూ ఉంటుంది. అలాగే దైవబలం లేకపోవడం వల్ల మరి ఆ కార్యం సంపూర్ణంగా సాగదు. ఈవెన్ మనం ఈ సమయంలో ఒక నుయ్యి తవ్వించినా, ఒక బోరింగ్ వేసినా కూడా మరి మనం అనుకున్న టైంకి వాటర్ పడకపోవడం ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మరి జాతకులు ఈ వారఫలాలు ఎవరైతే మనం ఫాలో అవుతుంటారో వాళ్ళు ఏ విధంగా కూడా శుభ ఫలితాలు రావడం లేదని కంగారు పడకుండా కొద్దిగా ఒక నెల రోజుల పాటు మీరు సంపూర్ణంగా వెయిట్ చేస్తే మరి అప్పుడు మీకు మంచి శుభ ఫలితాలు రావడం జరుగుతాయి. అయితే కారణంగా ఈ పెళ్లి ముహూర్తాలు వచ్చినటువంటి జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసంలో వివాహ ముహూర్తాలు లేకపోయినప్పుడు కూడా ఈ శుభ ఫలితాలకి, అలాగే ఈ భూములు రిజిస్ట్రేషన్ అటువంటి కార్యక్రమాలు జాతకులు చేసుకోవచ్చు. మనీ కూడా ఈ జూన్ 3 తర్వాత రొటేషన్ పెరుగుతుంటుంది. కాబట్టి మీరేం కంగారు పడకుండా ఈ నెలంతా కూడా ఏదైనా ఓర్పుగా, సహనంతో చేసుకోండి. ఆర్థిక సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎటువంటి తొందరపాటు చర్యలు చేసుకోకుండా, ఎవరికి ఎటువంటి ప్రామిస్ చేసుకుండా ఫైనాన్స్గా ప్లాన్ చేసుకుంటే అన్నీ సవ్యంగా, అనుకూలంగా సాగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ గురుగ్రహ, శుక్రగ్రహ అనుగ్రహం కోసం, మరి శుక్రదేవుడి యొక్క అనుగ్రహం కోసం మరి లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి అమ్మవారి కుంకుమ పూజ కానీ, అలాగే లలితా సహస్రనామం కానీ, కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం చదువుకోవడం, గురుగ్రహ అనుగ్రహం కోసం శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల, శివనామ స్మరణ వల్ల, విష్ణు సహస్రనామ పారాయణ వల్ల, సో ఏదైనా మీ కులదైవాన్నో, మీ గురువునో, మీ పెద్దన్నో ఆశ్రయించి వాడి యొక్క మంచి మాటలు వినడం వల్ల ఖచ్చితంగా మరి గురువు కూడా మీకు మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.